Hi friends, welcome to Nifty analysis for 6th June 2025. ఈ రోజు మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ ఎస్టర్డేస్ అనాలిసిస్ మనం నిన్న అనుకున్నాము 24,600 స్ట్రాడిల్ బిల్డ్ అయింది. ఆప్షన్ సెల్లర్ అనేవాడు డామినేట్ చేస్తుంది ఈ మార్కెట్ లో అంటిల్ అన్లెస్ 24,500 24,700 అంటే డౌన్ సైడ్ 24,500 బ్రేక్ అవుతే పుట్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళు దే రన్ టు కవర్ దే షార్ట్స్, అప్పుడు మూమెంట్ అనేది వస్తుందని ఒకటి డిస్కస్ చేస్తున్నాము. అదే విధంగా హైయర్స్ వచ్చి 24,700 క్రాస్ అంటే 680 నుంచి 700 క్రాస్ అయితే ట్రెండ్ లైన్ గీసి చూపించాను. 24,680 నుంచి 700 క్రాస్ అయితే ఎవరైతే కాల్ సెల్లర్స్ ఉన్నారో దే రన్ టు కవర్ దే షార్ట్స్, అప్పుడు మనకు మార్కెట్ మూమెంట్ అనేది వస్తుందని మనం డిస్కస్ చేస్తున్నాము. ఒక్కసారి మనం ఈ రోజు మార్కెట్ ఫస్ట్ 1 అవర్ ప్రైస్ యాక్షన్ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ 1 అవర్ లో జరిగిన ఒకసారి చూస్తే ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది కంఫర్టబుల్ గా 24,700 పైన క్లోజ్ అయింది. ఈవెన్ తో ఇది క్లోజ్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే కాల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ట్రై టు మేనేజ్ దట్, అంటే ఇది ఒక రేంజ్ లో ఉండడానికే ట్రై చేశారు. అప్పుడు ఇక్కడ చూస్తే మనకు మన ఆప్షన్ ప్రీమియం లో మూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ పెద్దగా లేదు. అంటే మనకు ఆల్మోస్ట్ 24,600 నుంచి 24,750 అంటే 150 పాయింట్స్ ర్యాలీ అయినా కానీ అక్కడ మనకు ఏదైతే ఆప్షన్ ప్రీమియంలో అనుకున్నంత మూమెంటం లేదు. ఎప్పుడైతే వాళ్ళు ట్రై టు మేనేజ్ దట్ ఈ మనకు డౌన్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేసి ఏదైతే కాల్ సెల్లర్ ఉన్నారో తర్వాత ఎప్పుడైతే రీటెస్ట్ అయ్యి ఇక్కడ మూమెంటం స్టార్ట్ అయినప్పుడు అంటే రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ హయ్యర్ సైడ్ వెళ్తున్నప్పుడు మాత్రం దే రన్ టు కవర్ షార్ట్స్. ఆ టైంలో మీరు ఒకసారి ఆప్షన్ ప్రీమియం చూస్తే ఫాస్ట్ మూవ్మెంట్ అవ్వచ్చు. ఒకసారి నేను ఆప్షన్ ప్రీమియం చార్ట్ చూపిస్తాను. 24,600 చూడండి, మార్నింగ్ మనకు ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు మనకు 50 రేంజ్ లో ఉన్నది, ఆల్మోస్ట్ 160 రేంజ్ వెళ్ళిన తర్వాత స్లో అండ్ స్టడీగా కిందికి వచ్చినాక ఏదైతే ఇక్కడ మనం ఏదైతే రీటెస్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ రేంజ్ లో 130 నుంచి మనకు షార్ట్ కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 320 పాయింట్స్ ఉంది. అంటే మార్కెట్ ను మనం ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేసి ట్రేడ్ చేస్తే మార్కెట్ లో మనము డబ్బులు సంపాదించడానికి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్ కు డబ్బులు సంపాదించడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మనం మార్కెట్ ను మనం జడ్జ్ చేయలేము. జస్ట్ ఏంటంటే మార్కెట్ ను మనం మార్కెట్ లో డ్రైవ్ చేయలేము. జస్ట్ మార్కెట్ లో ఏమవుతుంది మనం ప్రెడిక్ట్ చేసి ఆ డైరెక్షన్ లో మన పొజిషన్ ఉంటే మనము అక్కడ మనం ఎన్క్యాచ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఈ రోజు మార్కెట్ ఒకవేళ మనకు 6th మార్కెట్ లెవెల్స్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 24,700 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనకు ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయినాక రీటెస్ట్ అయిన రేంజ్ ఏదైతుందో అది 24,700 రేంజ్. తర్వాత మార్కెట్ అనేది స్లో ఫాస్ట్ గా 24,900 వెళ్ళి స్లో స్టడీగా వచ్చి మళ్ళీ ఇదే రేంజ్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని 24,760 రేంజ్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ఈ ఏదైతే లెవెల్ ఉందో 24,700 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. అదేవిధంగా 24,900 ఈ రోజు హై ఏదైతుందో ఈ హై అనేది ఒక రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇదే రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో ఇదే రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయింది. ఇది ఒక రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్. అంటిల్ అన్లెస్ మనకు ఈ రేంజ్ లో ఉన్నప్పుడు అంటే మనకు ఈ రేంజ్ 24,700 రేంజ్ లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా 24,900 రేంజ్ లో బేరిష్ ఫార్మేషన్ వస్తే షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఒకవేళ 24,700 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఒకసారి ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక షోల్డర్, ఇది ఒక హెడ్. ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ గా ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది దీని కింద ట్రేడ్ అవుతే ఇది ఒక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీనికి ఎప్పుడైతే 24,700 కింద ట్రేడ్ అవ్వడం కంఫర్టబుల్ గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనము షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,600. ఈవెన్ ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.